ప్రైజ్ ది లార్డ్ అండి. చిన్న ప్రార్థన చేసుకుందండి. ప్రార్థన చేసుకుందండి. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియపరలోక తండ్రి, పరిశుద్ధుడైన యేసయ్య, మీ గన్నామునికి ఎంతగానో వందనాలు స్తోత్రాలు చేయించుకుంటూ ఉన్నాం. ఈ వారమంతా మమ్మల్ని కాపాడి భద్రపరిచారు, మీ క్షేమంలో ఉంచారు. మిమ్మల్ని ఆరాధించడానికి మీ మందిరానికి మమ్మల్ని తోడుకొని వచ్చారు. అందుని బట్టి వందనాలు దేవా. మరి కూడి వచ్చిన వారందరిని బట్టి మేము స్తుతించుకుంటూ ఉన్నాం దేవా. మార్గ మధ్యం ఉన్నట్టు వారిని, ఇంటి దగ్గర సిద్ధపడుతున్నట్టు వారిని దేవా, మరి వారిని జ్ఞాపకం చేసుకొని క్షేమంగా మీ మందిరానికి దేవా తీసుకురమ్మని మీ పాదాల ఎదుట బతిమాలుకుంటూ ఉన్నాం దేవా. ఈ సమయంలో మీ వాక్యాన్ని విని అర్థం చేసుకొని మీ వాక్య వెలుగులో మా జీవితాలను సరిచేసుకోవడానికి కృప చూపించండి, సహాయం చేయండి. మిమ్మల్ని ఆత్మతో సత్యంతో ఆరాధించడానికి, యోగ్యమైన రీతిలో బలలో పాల్పొమ్ములు పొందడానికి కూడి వచ్చిన మమ్మల్ని అందరినీ మీరు సిద్ధపరచండి దేవా. మిమ్మల్ని మీరు మహిమపరచుకోండి. అదేవిధంగా మరి సర్వలోకంలో జరుగుతున్న మీ సత్య పరిచర్యను మీరు జ్ఞాపకం చేసుకున్నామని, మిమ్మల్ని మీరు మహిమపరచుకున్నామని దేవా. మరి నన్ను మీ సిలుసాటను మరుగుపరచుకొని మీ ఆత్మతో నింపి దేవా, మరి నీ వాక్యమును ఎలా బోధించాలో బోధించినట్లు కృప చూపించమని యేసు నామమున అడిగి ప్రార్థించి అడిగి వచ్చినాను తండ్రి, ఆమేన్. కీర్తనలు 119వ అధ్యాయము 71వ వచనము. కీర్తనలు 119వ అధ్యాయము 71వ వచనము. నేను నీ కట్టడలను నేర్చుకున్నట్లు శ్రమనందు ఉండుట నాకు మేలాయను. ఈ 119వ అధ్యాయము అత్యంత సుదీర్ఘమైన ప్రాధాన్యత కలిగినటువంటిది, నేపథ్యం కలిగినటువంటిది. అంత మాత్రమే కాదు కానీ ఆయన యొక్క కట్టడల యొక్క, ధర్మశాస్త్రం యొక్క, ఆయన ఆజ్ఞల యొక్క ప్రాధాన్యతను వివరిస్తూ ఉంది. అది మాత్రమే కాదు కానీ యేసుక్రీస్తు వారి యొక్క నేపథ్యాన్ని కూడా తెలియజేస్తూ ఉంది. ఈ కీర్తనను ఎజ్రా రాశారు అని అంటారు, తర్వాత దానియేలు అని అంటారు. చాలామంది అభిప్రాయ ప్రకారం అయితే దావీదు కీర్తనకారుడు, దావీదు రాజు రాశాడు. అది ఎట్లా రాశాడంటే, ఎన్నో శ్రమల్లో, నిందలో, అవమానంలో తరవపడతా ఉన్నప్పుడు అడవిలోనూ గుహల్లోనూ దాక్కున్నటువంటి సందర్భాల్లో, ఆయా సమయాల్లో ఆయన శ్రమ నొంది ఉండుట నాకు మేలాయను అని అంటాడు. అంటే ఈ శ్రమ అనేది సహజంగా ఎవరు కోరుకోరు. ఈ శ్రమ, కష్టాన్ని, నష్టాన్ని, తర్వాత బాధల్ని ఎవరు కోరుకోరు. కానీ దావీదు కీర్తనకారుడు ఏమంటా ఉన్నాడంటే, శ్రమ నొంది ఉండుట నాకు మేలాయను, శ్రమ నొంది ఉండుట నాకు మేలాయను అంటాడు. నీ కట్టడలను అనుసరించినట్లు శ్రమ నొంది ఉండుట నాకు మేలాయను. ఈ శ్రమ నీ దావీదు కీర్తనకారుడు ఏ విధంగా చూస్తానంటే, ఈ శ్రమను ఒక మేలుగా ఎంచుతూ ఉన్నాడు, ఆశీర్వాదంగా ఎంచుతూ ఉన్నాడు. అంత మాత్రమే కాదు కానీ ఈ కీర్తనకారుడు ఈ శ్రమంలో దేవుని యొక్క నేపథ్యాన్ని, దేవుని యొక్క గొప్పతనాన్ని ఏ విధంగా వర్ణిస్తూ ఉన్నాడంటే, తెలియజేస్తా ఉన్నాడంటే, శ్రమల్లో నిట్టూర్పులు అంటే తన సొంత ప్రజలే తను తప్పు చేసినప్పుడు ఎంతో నిందిస్తూ ఉన్నారు. సౌలు తరమటానికి, చంపడానికి ప్రయత్నిస్తున్నటువంటి సందర్భాల్లో తరవబడతా ఉన్నప్పుడు, తర్వాత ఇంటి వాళ్ళే, అబ్షాలోమే తన కుమారుడైనటువంటి వాడే తరుముతూ ఉన్నప్పుడు యెరూషలేము నుండి దూరంగా అంటే తరిమినప్పుడు శ్రమలో ఉండి ఆయన రాసినటువంటి మాటలు దేవుని యొక్క నైపుణ్య నేపథ్యాన్ని ఏ విధంగా వర్ణిస్తామనంటే, యెహోవా నీవు నీతిమంతుడు, నీ న్యాయ విధులు
యథార్థములు. దేవుడైనటువంటి దావీదు నమ్మినటువంటి దేవుణ్ణి ఏమంటావునంటే, నీవు నీతిమంతుడివి, న్యాయం కలిగినటువంటి దేవుడివి, యథార్థత కలిగినటువంటి దేవుడివి అంటా ఉన్నాడు. ఆయన న్యాయం కలిగినటువంటి వాడు, యథార్థత కలిగినటువంటి దేవుడివి, నువ్వే నీతిమంతుడివి అని దేవుని నేపథ్యాన్ని, దేవుని యొక్క గొప్పతనాన్ని ఆయన జ్ఞాపకం చేసుకుంటున్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ఇప్పుడంటే తెరవబడుతూ ఉన్నప్పుడు ఇంకేమన్నా అంటే, నీ నీతి శాశ్వతమైనది అని అంటా ఉన్నాడు. నీ నీతి శాశ్వతమైనది, నీవు శాశ్వతము, నీ నీతి కూడా శాశ్వతమైనది. నీ ధర్మశాస్త్రము కేవలము సత్యము, యథార్థమైనది, పరిశుద్ధమైనది, నిత్యము నిలిచి ఉండేటటువంటిది అనే విషయాన్ని జ్ఞాపకం చేసుకుంటా ఉన్నాడు. ఇంకేమన్నా అంటే, నీ శాసనములు నమ్మదగినవి, నువ్వెంతైనా నమ్మదగినటువంటి దేవుడివి, నీతి కలిగినటువంటి దేవుడివి అని జ్ఞాపకం చేసుకుంటా ఉన్నాడు. అంత మాత్రమే కాదు కానీ, యెహోవా నా దుర్గము, నా గానము, నా రక్షణకు ఆధారము నీవే. యెహోవాకే స్తోత్రము నొందదగిన నువ్వే, యెహోవా నీవే స్తోత్రము నొందదగినటువంటి దేవుడివి. నీవు దయాళుడివై నాకు మేలు చేయుచున్నావు. శ్రమల్లో కూడా, నిందల్లో కూడా తరవబడుతూ ఉన్నప్పుడు నాకు మేలు చేస్తున్నటువంటి దేవుడివి నీవే. ఇక్కడ ఆ శ్రమ నొందినటువంటి దావీదు దేవుణ్ణి దేవుని యొక్క నేపథ్యాన్ని, గొప్పతనాన్ని ఎంతగానో ఆయనకున్నటువంటి శ్రమల కంటే కూడా, రాజుగా తనకున్నటువంటి అధికారంలో కలిగినటువంటి వాటన్నిటికంటే కూడా నీ నేపథ్యము, తర్వాత నీ కట్టడలు, నీ ధర్మశాస్త్రము, నీ శాసనములు ఎంతో ఉన్నతమైనవి అని దేవుని యొక్క నీతిని, ఆయన న్యాయాన్ని, ఆయన యథార్థతను, తర్వాత ఆయన దుర్గమునైన దాన్ని బట్టి, గానమునైనటువంటి దాన్ని బట్టి ఆయన అతిశయపడతా ఉన్నాడు. ఆయనకున్నటువంటి రాజరికాన్ని, ఆ సైన్యాన్ని, అధికారాన్ని బట్టి అతిశయపడటం లేదు. తర్వాత తన శ్రమలు, తనకున్నటువంటి శ్రమలను బట్టి, నిందలను బట్టి, అవమానాలను బట్టి ఆయన చింతించట్లేదు. కానీ దేవుడు తన జీవితంలో శ్రమల్లో ఆయన ఏమై ఉన్నాడు అనే విషయాన్ని జ్ఞాపకం చేసుకుంటా ఉన్నాడు. రాజైనటువంటి దావీదే, సకల అధికారంలో కలిగినటువంటి వాడే దేవుణ్ణి, నీవు నీతిమంతుడివి, యథార్థత కలిగినటువంటి దేవుడివి, నీ శాసనములు నమ్మదగినవి, శాశ్వతమైనవి అని దేవుని యొక్క గొప్పతనాన్ని ఆయన జ్ఞాపకం చేసుకుంటా ఉన్నాడు. దేవుణ్ణి హెచ్చిస్తూ ఉన్నాడు. ఇంకేమనంటే, నీతిని బట్టి, నీ పూర్ణ విశ్వాసతను బట్టి నీ శాసనములను నీవు నియమించితివి. ఆయన శాసనాలు ఎలాంటివి అంటే నమ్మదగినవి, శాశ్వతమైనవి. ఈ శాశ్వతమైన నమ్మదగినటువంటి ఈ శాసనము అవి ఎట్లా నియమింపబడినట్టంటే, ఆయన నీతిని బట్టి, ఆయన నమ్మకత్వాన్ని బట్టి, ఆయన విశ్వాసతను బట్టి నియమించబడ్డాయి. నిజంగానే శ్రమల్లో ఉన్నప్పుడు మనం ఏం చేస్తామంటే, దేవుణ్ణి క్వశ్చన్ చేసేవారంగా ఉంటాం. దేవుణ్ణి నమ్మము. చుట్టూ ఉన్న పరిస్థితుల్ని, మనుషుల మీద మనం ఆధారపడేవారుగా ఉంటాము. రాజైనటువంటి దావీదు దేవుని గొప్పతనాన్ని, దేవుని బట్టి అతిశయపడతా ఉన్నాడు. ఆయనకున్నటువంటి శ్రమను బట్టి చింతించట్లేదు, ఆయనకున్నటువంటి పొజిషన్ బట్టి అతిశయపడలేదు. కేవలము తన జీవితంలో దేవుడు ఏమై ఉన్నాడు అనే దాన్ని బట్టే అతిశయపడతా ఉన్నాడు. నిజంగానే ఇటు గొప్ప దేవుడు మనకు కూడా దేవుడుగా, నీతి కలిగినటువంటి వాడుగా, దేవుడిగా, రక్షకుడిగా ఉన్నదాన్ని బట్టి మనము దేవుణ్ణి ఆరాధించాలి. దేవుని విషయమే మన అతిశయపడే వారంగా ఉండాలి. అంటే మనకున్నటువంటి ఉద్యోగాలను బట్టి కానీ, మనకున్నటువంటి వర్క్ ప్లేస్లో హోదాను బట్టి కానీ, మనకున్నటువంటి సాలరీని బట్టి కానీ, మన కుటుంబ నేపథ్యాన్ని బట్టి మనం అతిశయపడినటువంటి అవసరం లేదనే విషయాన్ని దావీదు మహారాజు రాజుగా మనకి తెలియజేస్తూ ఉన్నాడు. ఇంకా మనం చూసినట్లయితే ఈయన శ్రమల్లో ఆరాధిస్తూ ఉన్నాడు. ఇంకొక వ్యక్తిని మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే ఆయనే యోబు. ఆయనకి కుమారుల్ని ఆయన నష్టపోయాడు, తనకున్నటువంటి ఆస్తిని నష్టపోయాడు, తర్వాత తనకున్నటువంటి ఆరోగ్యాన్ని కూడా నష్టపోయాడు. ఆయన ఆరోగ్యాన్ని గురించి మనం ఆలోచించినట్లయితే అరికాలు మొదలుకొని నడినెత్తు వరకు కూడా బాధాకరమైనటువంటి కురుపులతో ఆయన మొత్తబడ్డాడు. శ్రమకు అప్పగించబడినటువంటి వాడు యోబు. ఆయన ఏమంటామనండి,
ఆయన యథార్థత కలిగిన దేవుడే ఆయన గురించి సాక్ష్యం ఇస్తా ఉన్నాడు. ఆయన అంటే ఈ భూమి మీద అతని వంటి వాడు ఎవరునూ లేడు. యథార్థత కలిగినటువంటి వాడు, న్యాయం కలిగినటువంటి వాడు, దేవుని యందు భయభక్తులు కలిగి చెడుతనమును విసర్జించినటువంటి వాడు. అన్నీ పోయినప్పటికీ, అన్నీ నష్టపోయినప్పటికీ ఆయన దేవుణ్ణి ఏమంటా ఉన్నాడంటే, చూడండి ఆయన దేవుణ్ణి ఏమంటా ఉన్నాడంటే, యోబు 42వ అధ్యాయము 5వ వచనంలో మనం చూసినట్లయితే, యోబు 42వ అధ్యాయము 5వ వచనంలో ఏమంటా ఉన్నాడంటే, నిన్ను గురించి వార్త నేను విన్నాను, తెలుసుకొని ఉన్నాను. చూడండి ఒకసారి. అంతవరకు చాలండి. కనులారా నిన్ను చూచుచున్నాను. దావీదు యోబు శ్రమల్లో, నష్టంలో కూడా దేవుని గురించి ఏమంటా ఉండంటే, నిన్ను గురించిన వార్త నేను వింటిని, అయితే ఇప్పుడు నేను కనులారా నిన్ను చూచుచున్నాను. ఆయన శ్రమల్లో, నష్టంలో, బాధలో కుటుంబాన్ని, కుమారుల్ని పోగొట్టుకున్నటువంటి సమయంలో ఆయన ఏమంటారంటే, ఇప్పుడు నిన్ను కనులారా చూచుచున్నాను. నీ సార్వభౌమత్వాన్ని, నీ శక్తిని, నీ ప్రేమను, నీ ప్రత్యక్షతను నేను అనుభవిస్తున్నాను. అంత మాత్రమే కాదు, కానీ ఆయన ఏమంటారంటే, కష్టాల్లో, శ్రమల్లో ఆ కుమారుల్ని, ఆస్తుల్ని, తన ఆరోగ్యాన్ని పోగొట్టుకున్నటువంటి పరిస్థితుల్లో దేవుని హస్తాన్ని నేను చూస్తున్నాను. దేవుని యొక్క హస్తాన్ని, ఆయన యొక్క కాపుదల, భద్రతని నేను అనుభవిస్తూ ఉన్నాను, దాన్ని ఎక్స్పీరియన్స్ చేస్తూ ఉన్నాను. ఇది నిజంగా చెప్పడానికి ఆశ్చర్యంగానే ఉంటుంది. కానీ యోబు తన జీవితంలో ఇది ఏదైతే కోల్పోయాడో దానిని గొప్పగా ఎంచుకోవడం లేదు, కానీ దేవుడిని తన నిజంగా అనుభవిస్తున్నటువంటి దాన్ని బట్టి, తను దేవుని బట్టి సంతోషిస్తూ ఉన్నాడు, దేవుణ్ణి గొప్ప చేస్తూ ఉన్నాడు. అంత మాత్రమే కాదు, కానీ ఆయన భక్తిని మనం ఆలోచించినప్పుడు, దేవుని విషయంలో తనకున్నటువంటి యథార్థతను మనం ఆలోచిస్తూ ఉన్నప్పుడు, ఆయన తమ కుమారులు తమ హృదయంలో పాపం చేస్తారేమో, దేవుణ్ణి దోషిస్తారేమో అని భయం కలిగినటువంటి వాడు ఆయన ఏం చేస్తాడంటే, తన కుమారులందరినీ పిలిపించుకొని పవిత్రపరిచి వారిని ఒక్కొక్కరి కొరకు ఆయన ఏం చేస్తాడంటే బలి అర్పిస్తున్నట్లుగా మనం చూస్తాం. అంత భక్తిని, యథార్థతను కలిగినటువంటి వాడు, దేవుని యందు భయము, భక్తి కలిగినటువంటి వాడు. ఆయన ఏమంటాడంటే, చూడండి 1వ అధ్యాయంలో అన్నీ పోయినప్పటికీ ఆయన ఏమంటామంటే, 1వ అధ్యాయము 20వ వచనంలో మనం చూసినట్లయితే, అన్నీ పోగొట్టుకున్నప్పటికీ యోబు లేచి, 1వ అధ్యాయం 20వ వచనంలో, ఆయన ఏమంటా ఉన్నాడు, ఆయన పై వస్త్రము చింపుకొని, తల వెంట్రుకలు గొరికించుకొని, నేల మీద సాష్టాంగపడి ఆయన ఏం చేస్తానంటే దేవుణ్ణి నమస్కరిస్తూ ఉన్నాడు. శ్రమల్లో ఆయన ఏం చేస్తూ ఉన్నాడు, నష్టంలో ఏం చేస్తూ ఉన్నాడు, దేవుని దగ్గర సాష్టాంగపడి నమస్కరిస్తూ ఉన్నాడు. ఆయన దేని గురించి కూడా ఆయన చింతించట్లేదనే విషయం మనకు అర్థమవుతూ ఉంది. దేని గురించి కూడా ఆయన బాధపడటం లేదు, కానీ తన కుమారులు ఎక్కడైనా పాపం చేశారేమో, హృదయంలో దేవుని దూషించారేమో అనే బాధ కనిపిస్తూ ఉంది. ఇంకో చోట ఏం చేస్తానంటే సాష్టాంగపడి నమస్కారం చేస్తూ ఉన్నాడు. మనమైతే నిట్టూర్పులు ఇడుస్తూ ఉంటాం ఇంటి దగ్గర కూర్చొని, మన బాధను అందరికీ షేర్ చేసుకుంటూ ఉంటాం. కానీ ఆయన డైరెక్ట్గా ఎక్కడికి వచ్చాడంటే దేవుని దగ్గరికి వచ్చి దేవునికి నమస్కరిస్తూ ఉన్నాడు. ఆయన దేవుని దగ్గర మొక్కుకుంటా ఉన్నాడు. ఇంకేమంటా ఉన్నాడంటే, నేను తల్లి గర్భంలో నుండి దిగంబరినే వచ్చి తిని దిగంబరిని అక్కడికి తిరిగి వెళ్ళేదును. యెహోవా ఇచ్చును, యెహోవా తీసుకొని పోయిను, యెహోవా నామమునకు స్తుతి కలుగును గాక. యెహోవా ఇచ్చాడు, యెహోవా తీసుకొని, అంటే ఇవ్వటానికి తీసుకోవడానికి ఆయన అధికారాలు ఉన్నాయి. ఆయన సార్వభౌమత్వాన్ని, సర్వాధికారాన్ని ఆయన గుర్తించగలిగినాడు. శ్రమల్లో ఉన్నప్పుడు ఆయన సార్వభౌమత్వం కలిగినటువంటి వాడు, సర్వాధికారి అయినటువంటి దేవుడు అని ఒప్పుకుంటా ఉన్నాడు. తర్వాత
22వ వచనంలో చూసినట్లయితే, ఈ సంగతుల్లో ఏ విషయమందున యోబు ఏ పాపమును చేయలేదు, దేవుడు అన్యాయం చేసినని చెప్పలేదు. ఈ సంగతులు తన కుటుంబంలో, తన వ్యక్తిగతంగా, తన ఆరోగ్యం విషయమై జరిగినటువంటి సంగతులలో ఏ విషయంలోనూ యోబు మాట ద్వారా కూడా ఆయన పాపం చేయలేదంట. అంటే దేవుని యందు ఎంత యథార్థంగా ఉన్నాడు, అంత భక్తి కలిగినటువంటి వాడుగా ఉన్నాడు దేవుని విషయమై. తన తర్వాత ఏమనంటే, ఏ విషయమందును పాపం ఏ విషయమును పాపం చేయలేదు, దేవుడు అన్యాయం చేసినని చెప్పలేదు అని దేవుణ్ణి ఎంతగానో ఆయన దేవుని నేపథ్యాన్ని, ఆయన శ్రమల్లో, నష్టంలో దేవుని నేపథ్యాన్ని యోబు జ్ఞాపకం చేసుకున్నట్లుగా మనం చూస్తూ ఉన్నాము. తర్వాత మనం చూసినట్లయితే యోసేపు విషయంలో కూడా, విశ్వాస విషయంలో, విధేయత కలిగి ఉండే విషయంలో, అన్ని పరిస్థితుల్లో కూడా దేవునికి ఆయన ఎంతగానో నమ్మకంగా జీవించాడు. చూడండి, అన్ని విషయాల్లో దేవునికి నమ్మకంగా ఉన్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. చూడండి, ఆదికాండము 50వ అధ్యాయము, ఆదికాండము 50వ అధ్యాయంలో 20వ వచనంలో మనం చూసినట్లయితే, ఆదికాండము 50వ అధ్యాయము ఏమంటాడు, మీరు నాకు కీడి చేయ నిర్దేశించితిరి కానీ నేటి దినమున జరుగుచున్నట్లు, అనగా బహు ప్రజలను బ్రతికించుచున్నట్లుగా అది మేలుకి దేవుడు ఉద్దేశించును. ఆయన అన్నలు ఏం చేశారంటే బానిసగా అమ్మారు, తనని తండ్రి నుంచి దూరం చేశారు. తర్వాత బానిసగా అమ్మారు. బానిస యొక్క జీవితం ఏ విధంగా ఉంటుందో మనకి తెలుసు. తర్వాత ఆయన ఏమంటారంటే, శ్రమ పెట్టారు, తండ్రి నుంచి దూరం చేశారు. అటు విషయాలన్నిటినీ ఆయన జ్ఞాపకం చేసుకోవట్లేదు. కానీ ఏమంటామంటే, మీరు నాకు కీడి చేయ నిర్దేశించితిరి కానీ దేవుడు దానిని మేలుగా మార్చెను. దావీదు నిజంగా ఇక్కడ జోసెఫు శ్రమల్లో ఉన్నాడు, బానిసగా అమ్మబడ్డాడు. అన్నలు ఏం చేశారంటే ఆయన కీడు చేశారు. తల్లిదండ్రులు లేనటువంటి వాడుగా ఉన్నాడు, పరాయి దేశానికి పంపబడ్డాడు. అటువంటి పరిస్థితుల్లో, దిక్కు ఎవరూ లేనటువంటి పరిస్థితుల్లో, ఆ బానిస బతుకులో అన్నలు కీడు చేసినప్పుడు ఆ కీడుని ఏ విధంగా ఎంచుతా ఉన్నారంటే, నాకు కీడు చేయటానికి నన్ను శ్రమకు అప్పగించారు, బానిస బతుకుకి నన్ను అప్పగించారు, కానీ దేవుడు దాన్ని ఏం చేశాడంటే మేలుగా మార్చాడు. మేలుగా ఈ కార్యం, ఈ సంగతులన్నిటి విషయంలో దేవుని ఉద్దేశం ఉన్నది, దేవుని చిత్తము జరిగినది. ఆయన చిత్తాన్ని నేను అంగీకరిస్తూ ఉన్నాను. అంటే ఆయన దేవుని విషయమే అన్ని పరిస్థితుల్లో కూడా దేవునికి ఎంతో నమ్మకంగా, విశ్వాసంగా, విధేయత, యథార్థత కలిగి జీవించినట్లుగా చూస్తూ ఉన్నాము. ఎప్పుడంటే అన్ని పరిస్థితులు బాగున్నప్పుడు ఆయన ఆ విశ్వాసాన్ని, విధేయతను, నమ్మకత్వాన్ని కనపరచడం లేదు. కానీ బానిస బ్రతుకులో ఆ కీడును అనుభవిస్తూ, తల్లిదండ్రులకి దూరంగా, తన తోబుత్తులకి దూరంగా, తన దేశానికి దూరంగా ఉండి ఆయన ఏం చేస్తామనంటే ఎంతో నమ్మకత్వాన్ని, విధేయతను కనపరుస్తున్నట్లుగా మనం చూస్తూ ఉన్నాము. ఆయన జీవితంలో అంతగా విధేయతను, శ్రమను దేవుడు మేలుగా చేశాడు అని చూస్తూ ఉన్నాం. ఆయన అంతగా దేవుణ్ణి గొప్పగా తన నిజ జీవితంలో ఆరాధిస్తూ ఉన్నాడు. నిజంగానే మన జీవితాలు కీడు కలిగినటువంటి జీవితాల్ని, చెడిపోయినటువంటి జీవితాన్ని, నిత్య నరకాగ్నికి గోజాడుతున్నటువంటి జీవితాన్ని, మంచి ఏదో తెలియనటువంటి మన జీవితాల్లో ఆయన ఏం చేశారంటే మేలు చేసినట్లుగా మనం చూస్తూ ఉన్నాము. ఆయన విశ్వాసాన్ని, ఆయన యథార్థతను, ఆయన కట్టడలను మనకెన్నో నేర్పాడు. ఆయన కట్టడలను మనకెన్నో నేర్పాడు. నీతి కలిగిన, యథార్థత కలిగినటువంటి దేవుణ్ణి మనం అనుభవించడానికి, ఆయన మన కనులార చూడడానికి
దేవుడు మనలో ఉన్నటువంటి కీడిని అంతటిని, చెడుని అంతటిని ఏ విధంగా మార్చాడంటే మేలుగా మార్చాడు. ఆ మేలు ఏ విధంగా మార్చబడిందంటే, ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు నిత్యుడగు తండ్రి, పరిశుద్ధుడు, ఎలాంటి పాపం ఎరగనటువంటి దేవుడు, నా పాపములను అంటే ధర్మశాస్త్రానికి లోబడి ఉన్నటువంటి మన జీవితాన్ని విమోచించటానికి, ఆయన శాపగ్రస్తుడిగా చేయబడడానికి అత్యున్నతమైనటువంటి సింహాసనాసీనుడైనటువంటి దేవుడు ఈ లోకానికి వచ్చినట్లుగా మనం చూస్తూ ఉన్నాము. ఆయన లోకానికి రావటమే కాదు కానీ ఆయన మన పాపములన్నిటినీ కడిగి పరిశుద్ధపరచడానికి ఆయన శిలువలో బలిగా చేయబడ్డాడు. ఆయన యోబు తమ కుమారుల యొక్క పాపాలని, తమ కుమారులు దేవునిని వారి హృదయంలో ద్వేషించారేమో అనే భయం కలిగి సూర్యోదయంని బలిని అర్పించినట్లుగా మనం చూస్తామను. ఆయన కంటిన్యూగా అలానే చేస్తూ వచ్చాడంట. అది జస్ట్ ఆ రోజుకు మాత్రమే, నెక్స్ట్ రోజు కూడా మళ్ళీ బలి అర్పిస్తూనే వచ్చాడు. అయితే ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు మన అందరిని ప్రేమించినటువంటి వాడై ఒకసారి ఆయన శిలువలో బలిగా చేయబడ్డాడు. ఎవరైతే ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు నా పాపాల నిమిత్తము నన్ను, ధర్మశాస్త్రానికి లోబడి ఉన్నటువంటి నన్ను, దేవుని ఎరగినటువంటి నన్ను, విగ్రహారాధన చేస్తున్నటువంటి నన్ను విడిపించడానికి ఆయన బలిగా చేయబడ్డాడు, ఆయన రక్తాన్ని కార్చారు అని విశ్వాసం ఉంచుతారో, ఆయన ప్రభువుగా రక్షకుడుగా అంగీకరిస్తారో అదే నిజమైనటువంటి ఆరాధన. నిజంగా ఇక్కడ కూర్చున్నటువంటి మన అందరిలో కూడా పాపము చేత, అపరాధముల చేత నీతి లేనటువంటి మనల్ని, యథార్థత లేనటువంటి మనల్ని, ఆ పాపంలో జోగాడుతున్నటువంటి మనల్ని ఆయన ఏం చేశారంటే, ఆయన శిలువలో కాచిన రక్తం ద్వారా ఆయన కృపను బట్టి ఆయన మనల్ని ఏం చేశారంటే నీతిమంతులుగా చేశాడు, యథార్థవంతులుగా చేశాడు. మనలో ఎంత మాత్రం పాపం లేకుండా ఆయన మనస్సాక్షి కలిగి జీవించడానికి ఆయన మన జీవితంలో ఎంతో మేలుని ఆయన చేశాడు. ఆ మేలుని అనుభవించినట్లు ఆయన మనల్ని ప్రేమించి ఆయన వాక్యాన్ని కూడా మనకు అనుగ్రహించాడు. అంటే చూడండి, దేవుడు దావీదు విషయంలో మేలు చేయడమే కాదు కానీ, దేవుణ్ణి శ్రమల్లో దావీదుని ఆదుకొనడం, తన జీవితంలో మేలు చేయడమే కాదు కానీ, యోసేపు జీవితంలో మేలు చేయడమే కాదు కానీ, తర్వాత ఇంకా జోసెఫ్ విషయంలో మేలు చేయడమే కాదు కానీ, నిన్ను నన్ను కూడా యేసుక్రీస్తు వారు నిన్ను నన్ను కూడా దేవుడు యేసుక్రీస్తు వారి నామంలో జ్ఞాపకం చేసుకున్నాడు. మోషే ద్వారా ధర్మశాస్త్రం మనకు అనుగ్రహించబడింది. తర్వాత యేసుక్రీస్తు వారి ద్వారా మనకు కృప అనుగ్రహించబడింది. ఆ కృపను బట్టి మనం ఇక్కడ కూర్చొని దేవుని వాక్యాన్ని వింటూ ఉన్నాము. దేవుని వాక్యాన్ని వింటూ దేవుణ్ణి ఆరాధించడానికి మనం సిద్ధపడతా ఉన్నాము. ఇదంతా దేవుడు మన జీవితంలో చేసినటువంటి మేలు. ఒకరోజు చీకటిలో ఉన్నటువంటి మనము వెలుగుని ఎరగనటువంటి మనకి ఆయన మేలు చేశాడు. సో ఈ సమయంలో దేవుడు ప్రభువుని ఏ విధంగా ఆరాధించాడు? నీతి కలిగినటువంటి దేవుడు, యథార్థత కలిగినటువంటి దేవుడు అని ఆరాధన చేశాడు. ఆయన్ని హెచ్చించాడు, అతిశయపడ్డాడు. మనం కూడా మన జీవితంలో దేవుడు ఏమై ఉన్నాడు, ఆయన నేపథ్యం ఎలాంటిది మన జీవితంలో, ఆ విషయాలన్నిటిని జ్ఞాపకం చేసుకుంటూ ప్రభువుని ఆరాధన చేద్దండి. దేవుడి వాక్యాన్ని దీవించును గాక. ఆమేన్.